హే గాయ్స్, వెల్కమ్ టు షించాన్ ఫన్ పివివి. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి వినాయకుడు అనమాట. చూడండి ఎంత బాగుందో. కొంచెం పెద్దదే ఇది వచ్చేసి 12 ఫీట్స్ అనమాట. అలాగే పైన ఉన్న డెకరేషన్ కూడా సూపర్ ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం మరో వినాయకుడి దగ్గరికి అయితే వెళ్దాము. ఇది వచ్చేసి చాలా పెద్ద వినాయకుడు అనమాట. చాలా లావు ఉంది, చాలా పెద్దగా ఉంది, సూపర్ ఉంది. అయితే అసలు చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేదు. అలాగే లైటింగ్లు మారుస్తున్నా చూడండి, బాబా సూపర్ ఉంది అనమాట. దానిపైన కలర్ లైటింగ్స్ పడుతుంటే సూపర్ ఉంది. అలాగే ఒకసారి కొంచెం జూమ్ చేసి చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో. మీరు ఏ ఊరిలో ఉన్నారో, ఒకవేళ మీరు గణపతిని పెడతారు, ఎన్ని ఫీట్లు పెట్టారో ఒకసారి కామెంట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక చెట్టుకి అయితే వెళ్దాము. ఇక్కడైతే రామ వినాయకుడిని అయితే పెట్టేశారనమాట. ఈ రామ వినాయకుడు అయితే సూపర్ ఉంది అసలు. ఇది వచ్చేసి 10.5 ఫీట్స్ అనమాట. చాలా పెద్దదే. రామ్ అని ఉంది వెనకాల, బాగా గమనించినట్టయితే. అలాగే బ్లాక్ అండ్ రెడ్ అయితే డెకరేషన్ చేశారు. డెకరేషన్ అయితే బాగానే ఉంది. అలాగే టెంట్ కట్టడం అయితే చాలా కష్టం అనమాట. ఇంత కష్టపడి ఎంతో బాగా అయితే టెంట్ కట్టేశారు. ఇక్కడ కూడా చాలా దూరం దాకా అయితే లైట్ అయితే పెట్టేస్తారనమాట. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఒకసారి పైన చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. అలాగే పక్కన కూడా కొన్ని అయితే ఫొటోస్ కూడా పెట్టేశారు. చూడండి ఎంత బాగుంది వినాయకుడు అయితే. మీరు కింద బాగా అబ్జర్వ్ చేసినట్టయితే కింద వచ్చేసి గరుడు ఉన్నాడనమాట. బాగా చూడండి, గరుడ పైన వినాయకుడు కూర్చున్నాడు. ఇది వచ్చేసి స్కై బ్లూ అండ్ వైట్ కలర్ అయితే ఉందన్నమాట. అచ్చం ఆకాశంలో ఉన్నట్టు డెకరేట్ చేశారు. ఇది వచ్చేసి దూరం నుంచి రెడ్ కలర్ డెకరేట్ చేశారు. ఒకరిపై చూద్దాం ఎంత పెద్దగా పెట్టారు. ఇది వచ్చేసి ఓల్డ్ టౌన్ అనమాట. ఓల్డ్ టౌన్లో లక్ష్మీ కాన్సెప్ట్ స్కూల్ ఉంది పక్కన, చూడండి బ్లూ కలర్ గేట్స్ అక్కడే అనమాట. ఇది వచ్చేసి చాలా పెద్ద వినాయకుడు విగ్రహం అనమాట. కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, చూడండి ఎంత పెద్దగా ఉందో. కొంచెం దగ్గర నుంచి మీకు చూపించేస్తాను, ఎందుకంటే కింద గరుడ కదులుతుంది మిషన్స్ ద్వారా. ఒకసారి పైన చూడండి, కరెక్ట్ సరిపోయింది అనమాట. టెంట్ అయితే కొంచెం అటు ఇటు అయినా చాలా ప్రాబ్లం అయ్యేది. అంటే మళ్ళీ టెంట్ని తీసేసి మళ్ళీ అంత చేసి మళ్ళీ పైకి పెట్టేసి మళ్ళీ పైకి కట్టేసి మళ్ళీ అప్పుడు లోపల పెట్టాలంటే చాలా లేట్ అవుతుంది. చూడండి గరుడ తలకాయ ఊపుతుంది అనమాట. కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, చూడండి రెక్కలు తల రెండు ఊగుతున్నాయి. అలాగే కొంచెం మిషన్స్ సౌండ్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ చాలా క్రౌడ్ వల్ల సరిగ్గా రాలేదని ఫోన్ నేను పెట్టలేదు. ట్రై చేశాను పెట్టడానికి, కానీ కుదరలేదు. అలాగే సింహాసనం వెనకాల చూడండి నెమలికలు సూపర్ ఉన్నాయన్నమాట. మేము చూసిన దాంట్లో పెద్ద వినాయకుడు అనమాట. అది ఇంకా ఎన్నో పెద్ద వినాయకులు అయితే ఉన్నాయన్నమాట. నేను మీకు ఇంకా కొన్ని వీడియోస్లలో చూపిస్తూ ఉంటాను. ఒకసారి ఇక్కడ చూడండి గణేషుడు ఎంత క్యూట్గా ఉన్నాడో, చిన్నగా ఉండి సూపర్ ఉన్నాడు ఇక్కడైతే. అలాగే ఇక్కడ చిన్నపిల్లడు అయితే ఏమో చెప్తున్నాడు, దాంతో ఫోటో తీసుకోవాలంటే 10 రూపాయలు ఇల్లంట, అంటే 10 రూపీస్ ఇవ్వాలంట. అందుకని ఎందుకు లేని ఇంకా పైకి తీసేస్తాను వీడియో. వెనకాల వచ్చేసి నంది సూపర్ ఉందన్నమాట. ఇది కూడా చాలా పెద్దగానే ఉందన్నమాట వినాయకుడు. కొంచెం వైడు లావు అట్లా హైట్ సూపర్ ఉంది అసలు. కలర్లో కూడా సూపర్ ఉన్నాయన్నమాట. బాగా డిజైన్ చేశారు ఈ విగ్రహాన్ని. దీంట్లో లడ్డు వచ్చేసి 3 kgs పెట్టారనమాట. ఇక్కడ అనంతపురంలో అయితే ప్రతి ఒక్క వినాయకుడి దగ్గర అయితే వేలంపాట పాడతారనమాట. అఫ్కోర్స్ ప్రతి ఒక్క ఊర్లో అయితే పాడతారు వేలంపాట. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక దగ్గరికి అయితే వచ్చేద్దాము. ఈ కొట్టి వచ్చేసి ఇంకొక వినాయకుడు అనమాట. ఒకసారి పోయి చూద్దామని దగ్గరికి అయితే వెళ్ళాము. చూడండి ఎంత బాగుందో అసలు. శివ వినాయకుడు అనమాట. దూరం నుంచి చూడడానికి అయితే సూపర్ ఉంది అసలు. కింద నంది అసలు సూపర్ ఉంది. అచ్చం శివుడు మాది చేతిలో తాండవం కూడా ఉంది. అలాగే ఓం అని అలాగే పెద్ద డీజేస్ పెట్టారు. అలాగే సూపర్ ఉంది అనమాట ఇక్కడైతే వినాయకుడు. 14వ వార్షికోత్సవం అంట వాళ్ళది. అది మనం ఎక్కడికన్నా రావాలనేసి ఇక్కడ కూడా వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసి భలే కనిపిస్తుంది బయట నుంచి డెకరేషను. లోపలికి వెళ్తే ఇంకా ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి. ఇక్కడైతే యూనిక్ అయితే పెడుతూ ఉంటారనమాట ప్రతి సంవత్సరం. ఇప్పుడు నేను మీకు చూపించబోయే విగ్రహం కూడా ఇదే అనమాట. లోపల పెట్టారు, అదే ఫోటో తీసి బయట అతికిచ్చేసారనమాట. చూడండి ఎంట్రీకి సూపర్ ఉంది అట్లా ఎడిటింగ్. చూడండి ఎంత బాగుందో. వెనకాల వచ్చేసి మూషికం ఉంది. అలాగే వినాయకుడు కూర్చొని ఉన్నాడు. అసలు డెకరేషన్ అయితే కలర్ పూలతో పెట్టారనమాట. సూపర్ ఉంది అసలు. అంటే ఇవి ప్లాస్టిక్ అనమాట. ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఎలక వినాయకుడు ఎంతో హ్యాపీగా ఉన్నారనమాట ఇక్కడ. ఒకసారి కింద సైడ్లో చూడండి ఎన్నో తోటి వినాయకులు ఉన్నాయి ఇక్కడ. అలాగే వాళ్ళు పెట్టిన పూల కలర్స్ అయితే వైట్, బ్లూ, పింక్, ఆరెంజ్, గోల్డ్ ఇలా ఎన్నో రకరకాల పూలు అయితే పెట్టారు. అసలు సూపర్ ఉందనమాట. గణేష కలర్కి అది సెట్ అయింది. ఇక్కడ కూడా బాగానే పెట్టేశారు. ఒకసారి లైట్స్ చూడండి ఎంత బాగుందో. లోపలికి రండి అన్నట్టు ఉందన్నమాట. కొంచెం పెద్దగానే ఉంది, వెళ్ళి చూద్దాము. అండ్ లాస్ట్కి ఉందనమాట. చాలా దూరం దాకా అయితే లైట్స్ అయితే పెట్టేశారు వీళ్ళు. ఇది వచ్చేసి 4th రోడ్ దగ్గర అనమాట. అంటే అనంతపురంలో 1st రోడ్, 2nd రోడ్, 3rd రోడ్, 4th రోడ్ అట్లా ఉంటాయన్నమాట. 4th రోడ్ ఇది. మనం నిదానంగా వెళ్ళి చూద్దాము. అక్కడైతే అడ్డం పెట్టేశారనమాట పోనీకి లేకుండా. కాబట్టి కొంచెం జూమ్ చేసి అయితే మీకు చూపించబోతున్నాను. చూడండి ఎంత బాగుంది ఈ విగ్రహము. పసుపు కలర్ అయితే సూపర్ ఉంది. భలే అట్రాక్షన్ అయితే ఉందన్నమాట అది. ఇప్పుడు మనం వచ్చేసి ఇంకొక చోటుకు వద్దాం. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి, శివ పార్వతి అందరు బలి ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి ప్రతి సంవత్సరం చాలా పెద్ద వినాయకుడి విగ్రహం అయితే పెడతారనమాట. ఎప్పుడు పెట్టినంత పెద్ద విగ్రహాలన్నీ ఇక్కడ పెడుతూ ఉంటారనమాట. అంటే అనంతపురంలో అత్యంత పెద్ద విగ్రహాలు ఇక్కడే పెడతారు. నేను వచ్చేసి ఈ వినాయకుని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టాను అనమాట. నెక్స్ట్ వీడియోలో చూడండి. సబ్స్క్రైబ్.